ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ తిరుపతిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిటిజన్స్ ఫర్ నేషన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎంఆర్పల్లి నుంచి అన్నమయ్య కూడలి వరకు జవాన్లకు సంఘీభావంగా ర్యాలీ చేపట్టారు. దేశ రక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని తెలిపేలా 100 అడుగుల జాతీయ పతాకాన్ని చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికులకు వందనాలు తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలు సైనికులకు అండగా ఉన్నామని తెలిపేలా ర్యాలీ చేపట్టామన్నారు. ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు, నగరవాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతమాత నుదుటిన సింధూరాన్ని దిద్ది మేము భారతదేశ రక్షణ కోసం మేమున్నాం. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే కూడా ప్రాణాలని మేము తీస్తామని చెప్పి మన వీర జవాన్లు, మన వీర సైనికులు, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వాళ్ళు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అత్యంత వీరోచితంగా పోరాడి కొందరు తమ ప్రాణాలని భారతమాత కోసం పణంగా పెట్టారు. ఇంకా ఆగలేదు. భవిష్యత్తులో భారతదేశ జోలికి పాకిస్తాన్ వస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని లేకుండా చేయగల సత్తా మన వీర సైనికులకి ఉందని చెప్పి వారు నిరూపించడం జరిగింది. వీర సైనికులకి అండగా 150 కోట్ల మంది భారతీయులు ఉన్నారని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి భరతమాత ముద్దు బిడ్డలందరికీ మేము స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో ఇదే విధంగా మనందరం భరతమాతకి అండగా నిలవాలని చెప్పి ప్రార్థిస్తున్నా. జై హింద్, జై భారత్. భారతదేశంలో 140 కోట్ల మంది భారతీయులు కుల మతాలకు అతీతంగా ఈరోజు కంటి నిండా నిద్రపోతున్నారంటే దానికి ప్రధాన కారణం మన దేశ సైనికులు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి భారతీయులని ఏ విధంగా ఉన్మాదంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతమార్చారో వాళ్ళకి గుణపాఠం నేర్పారు మన సైనికులు. వాళ్ళందరికీ కూడా 140 కోట్ల మంది మీ వెంట ఉన్నాము అని తెలిసేందుకే ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో భారీగా కుల మతాలకు అతీతంగా మేమంతా కూడా ర్యాలీ చేస్తున్నాం.